గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటే? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురుగారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడా. అబ్బా బామ్మా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటని చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 packలు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? దారెడ్డి తెలియదంటే వీడికి. వాడెవడో నాకు తెలీదు, పద ముందు స్టేషన్ కి. చైతి చైతి దేనికిరా పొగ చుట్టూ తిప్పుతున్నావు నన్ను? నువ్వు రారా, అక్కడ కూర్చుందాం. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. ఒక ఐడియా. చూసావా, దాన్ని చిటికి నీళ్ళతో రేపేస్తా. అవునా? తంతే గోడలో పడిపోద్ది. నువ్వు తంతేనా? తంతేనా? ఎక్కువైపోయారు. ఏ రావట్లేదా? నేను నీకేం ఉపకారం చేశాను? సరే పక్కపో, నేను తాగుతా దాన్ని. ఇప్పుడు డైరెక్ట్ బందరు బస్ స్టాండ్ లో పడిపోలే. అయ్యో నా కాలు, అయ్యో అయ్యో. హలో బాలుగారండి, నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు నువ్వు? ఎర్రి గురు మన సినిమాకి టికెట్లు కావాలండి. అచ్చెప్పు. చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? You looking good. Thanks, darling. Oh. Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మం, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు గానీ, నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఇలా ఉందండి క్వశ్చన్. నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాయువా, రప్పవా, చెత్తవా అని నేను అడగట్లేదా? నువ్వెవరు? రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు.